అండ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో 4 నెలల ముందు బట్ అది జరగలేదు. ఎప్పుడు 1.5 year బ్యాక్ వచ్చి అండ్ మేము ఇక్కడే ఉంటూ ఇక్కడే వైఫ్ ఉంటూ హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే ఏదైతే క్యాంపస్లో జరుగుతుంది, ట్రస్ట్లోనూ ఆ సొసైటీలోనూ జరుగుతున్న విషయం అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగి ప్రైవేట్ దౌర్జన్యాలు ఇవన్నీ నేను అడిగేదానికి ఆ క్యాంపస్లోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అండ్ ట్విట్టర్ ద్వారా అడిగాను, పర్సనల్గా మెసేజ్లు చేశాను. ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే అవి చూద్దామని చెప్పాడు ఆయన. నా వాట్సాప్ మెసేజ్లు అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను. అంటే పిల్లల్ని క్వశ్చన్ చేసి పిల్లల్ని రైట్. మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాల వేళ ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లారు మంచు మనోజ్. భూతగాదాల విషయంలో జిల్లా అదనపు కలెక్టర్ను కలిశారు. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారంటూ మోహన్ బాబు ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాల వేళ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లారు మంచు మనోజ్. భూ తగాదాల విషయంలో జిల్లా అదనపు కలెక్టర్ను కలిశారు మనోజ్. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలంటూ ఇటు మోహన్ బాబు ఇవాళ ఉదయమే రంగారెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. అయితే జల్పల్లిలోని తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారనేది ఆయన యొక్క కంప్లైంట్ యొక్క సారాంశం. తన నివాసంలో ఉన్న వారందరినీ కూడా వెంటనే వెకేట్ చేసి తనకు అప్పగించాలని న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇటు రంగారెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్ను మంచు మనోజ్ కూడా కలిశారు. మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాల గురించి ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లారు మంచు మనోజ్. కూడా తెలియట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్. అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని, ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది కూర్చొని మాట్లాడదామని నేను పిలుస్తున్నాను, కానీ ఎవరు రావట్లేదు. అండ్ నేను పారిపోవట్లేదు, నాకు సిగ్గు తలంచుకొని పారిపోవట్లేదు, భయపడి నేను పారిపోవట్లేదు. నేను ఎక్కడ పిలిచినా వస్తాను, మీరు టీవీ ఛానల్కి పిలిచినా వస్తాను, ఎక్కడికి పిలిచినా వస్తాను. నేను కూర్చొని ఎవరితోనైనా మాట్లాడతాను. నేను ఏ తప్పు చేయలేదు. ఇది ఆస్తి గొడవలు కాదు. ఈ పోరాటం ఇది నా స్టూడెంట్స్ కోసం, మా విలేజర్స్ కోసం, మా బంధువుల కోసం అక్కడ. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి అండి, అండ్ ఇప్పుడు మీరందరూ చూశారు. ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లో వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నా దొరికిపోతున్నారు. ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లో మీరందరూ కవర్ చేస్తూనే ఉన్నారు. ఆ రోజు నేను డీజీపీ గారి ఆఫీస్ నుంచి మా ఇంటికి వచ్చేసరికి మా పాప ఇంట్లో ఉన్నది. సో ఆ ఇష్యూ వల్లే లాక్లే వేసుకొని మా పాపని కారు ఎక్కించి బాడీ గార్డ్స్తో సిటీకి పంపించేద్దాం ప్లాన్లో ఉన్నారు. నేను ఆ పసిబిడ్డకి అలా అవ్వకూడదని చెప్పేసి ఆ రోజు అందరి ముందే గేట్లు దోసుకుంటూ లోపలికి వెళ్ళాను. సో ఇది మీ ముందే జరిగింది, నన్ను ఆపారు. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు, ఓకే దాని మీద వాళ్ళు తీసుకున్నారో కోర్టు చూసుకుంటుంది. కాకపోతే లోపల నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి. ఆ బేసిక్ రైట్ కూడా ఇవ్వబోతే ఒక మనిషికి నేను ఏం చేశాను, దానికి ఏం చేశాను బాబు చెప్పండి అంటే దాని క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. సో నేను ఓకే మా ఇంటికి రానిట్లేదు, ఓకే పోనీ పెద్దల పండుగ మా తాత నాన్న సమాధానం దండం పెట్టుకుని వెళ్తారంటే దానికి బౌన్సర్లకు సుమో తీసుకొచ్చి అడ్డు పెట్టడం, కర్రలతో దిగడం మీరు చూశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇంకో ఎఫ్ఐఆర్ కట్టారు. నేను గేటు దూకారంట. అక్కడే సిఐ గారు అందరూ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, మీ బృందం మన ప్రెస్ బృందం మొత్తం ఉండింది అక్కడ. గేటు ఎవరో ఎక్కి దూకి వాళ్ళు గేట్ ఓపెన్ చేసి నేను నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను. అంతేగాని నేను గేట్ ఎక్కి దూకాను, నేను ఎవరన్నా కొట్టరాని చోట కొట్టాను ఆ గేట్ ఎంటర్ అయ్యేటప్పుడు. ఇంకా నోటికి అబద్ధం వస్తే పక్కన ఎవడ ఏ సలహా చెప్తే అది రాసుకుంటే వెళ్ళి లాస్ట్లో ఒక సైన్ పెట్టడం, ఎఫ్ఐఆర్ రేజ్ చేయడం. ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి కేసులు పెట్టారు, ఢిల్లీ హైకోర్టుల నుంచి కేసులు పెట్టారు, హైదరాబాద్ హైకోర్టులు, అన్ని కోర్టులు, తిరుపతిలో ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టులు, ఎన్ని చోట్ల నుంచి పెట్టాలో అన్ని చోట్ల నుంచి పెట్టేశారు. చంద్రమండలం కూడా వెళ్ళి పెట్టుకోమనండి. నేను మాత్రం న్యాయం కోసం పోరాడతాను, ఎవరిని వదిలేదే లేదు, సమస్య లేదు, కూర్చొని మాట్లాడేంత వరకు.
ఇప్పుడు మోహన్ బాబు గారు ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా నా ఆస్తులోకి మీరు అందరూ ఎంటర్ అయ్యారు, ఖాళీ చేయించండి, వేకెట్ చేయించండి ఫిర్యాదు చేశారు. సో మెజిస్ట్రేట్ మీరు ఏం చెప్పారు? మెజిస్ట్రేట్ మీతో ఏం మాట్లాడింది సార్? అదే మెజిస్ట్రేట్ గారికి ఇదే చెప్పాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే నిజం చెప్పాను. అంటే ఇంట్లోకి నేను రానిట్లేదని, ఇంట్లో నేను చేయట్లేదని, అది చెప్పేదానికి కామెడీగా ఉందండి. అది నేనెందుకు రానియకుండా ఉంటాను, మీరందరూ హ్యాపీగా రండి, నేను రానికపోతే దగ్గర. సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్. స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది. థ్యాంక్ యూ అండి. సార్ ఒకటి ఫైనల్గా మీరేమో అంటే వివాదాలు విద్యాసంస్థలు ఆస్తి విషయం సీనియర్ సిటిజన్ గా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ని ఆశ్రయించారు. దీనిపైన మీరేం చెప్తారు? ఇట్స్ ఫాల్స్ అలిగేషన్ అండి. అండ్ దాని ప్రకారం ఇట్స్ ఎ కొలాబరేటివ్ కాంట్రిబ్యూషన్. నేను 10-12 సినిమాలు చేశాను ప్రొడక్షన్లో, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీకి. బట్ నేను ఏదైనా రూపాయి తీసుకున్నాను వాళ్ళ దగ్గర. అండ్ ఈవెన్ క్యాంపస్ కానీ ఏది కానీ బిల్డ్ చేసేదానికి ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దే. ఇట్స్ నాట్ ఇది అక్క కాంట్రిబ్యూషన్ ఉంది, అన్న కాంట్రిబ్యూషన్ ఉంది, నా కాంట్రిబ్యూషన్ ఉంది, మా బంధువుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఈ సంస్థ బిల్డ్ చేయడానికి. నివాసం మోహన్ బాబు గారి పేరుతోనే ఉంది. మరి మంచు విష్ణుని ఇప్పటివరకు మీరు సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పోరాటం ఎవరిపైన ఉంటుంది మోహన్ బాబు? ఫైనల్ గా మీ పోరాటం ఎవరిపైన? విష్ణు పైన, మోహన్ బాబు పైన? నో అండి, పోరాటం ఎవరి మీద కాదండి, జస్టిస్ కోసం నా పోరాటం. అండ్ దీనికి కూడా ఈ వాట్ ఎవర్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాట్ ఎవర్